triplex villas at Kollur, APR Projects. సో ఎప్పుడైనా అన్నయ్య మీకు సర్ప్రైజ్ చేయడం కానీ మీరు అన్నయ్య కోసం సర్ప్రైజ్ చేయడం కానీ అన్నయ్య నాకు సర్ప్రైజ్ చేశాడండి. అవునా? ఏంటి ఆ సర్ప్రైజ్? మేము మామూలుగా రాఖీ పౌర్ణమి ఇట్లాంటివి ఎప్పుడు చేసుకోం. ఎందుకంటే రాఖీ కడితేనే అన్న చెల్లెల ప్రేమ ఉంటుందంటే అసలు మేము నమ్మం ఎప్పుడు. నేను నా లైఫ్లో ఇంతవరకు మా అన్నయ్యకి నేను రాఖీ కట్టలేదు, అలానే మేము రాఖీ పండుగ చేసుకోలేదు. కానీ రాఖీ పండుగ ముందే మా అన్నయ్య నాకు సర్ప్రైజ్ గిఫ్ట్, చైన్ సర్ప్రైజ్ గిఫ్ట్. అన్నయ్యే కాదు మా వదిన ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇద్దరు కలిసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఎక్సలెంట్. సో మీరు ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశారు? మీరు మీ వదిన కలిసి స్టార్ట్ చేశారు, మీ ఇద్దరు నేమ్స్ తో స్టార్ట్ అయింది 2020. ఏ సక్సెస్ మంత్రం చెప్పరా నాకు కూడా? సక్సెస్ కు కారణం ఆదిరెడ్డి. అవునా? ఆదిరెడ్డి అని ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీకు? అంటే ఇలా చేస్తే బాగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే మా బాండింగ్ అనమాట. ఓకే. మా అన్న అసలు స్టార్ట్ చేయాలన్న కోరిక మా అన్న నిర్ణయించుకోవడానికి కారణం నాది. ఓకే. ఎలా అంటే మేము 2019లో మా అన్న బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తుంటే ఒకరోజు సరదాగా నేను రివ్యూ ఇచ్చాను. సరదాగా రివ్యూ ఇస్తే చాలా మంది కామెంట్స్ లో రివ్యూ మీ చెల్లెల చేత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించండి అన్న అని చెప్పారు. చెప్తే నాకు సీరియల్ అంటే విపరీతమైన పిచ్చి, అందుకే సీరియల్ పిచ్చి అనే ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి సీరియల్ రివ్యూ చెప్పాను. కానీ సక్సెస్ కాలేదు. ఓకే. సపోర్ట్ తక్కువ అనిపించి సక్సెస్ కాలేదు. తర్వాత మా అన్న పెళ్ళయ్యాక 2020లో మా అన్న పెళ్ళింది. ఆ పెళ్ళయ్యాక ఒకరోజు మామూలుగా అన్నాను అనమాట, నాకు ఇష్టం కదా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. అనగానే మా కవిత కూడా సపోర్ట్ చేసింది. సూపర్. మా కవిత కూడా సపోర్ట్ చేసింది. మా రిలేషన్ ని బయటకు తీసుకెళ్దాం అని అన్నాడు మా అన్న. అలా రిలేషను మా బాండింగ్ ఎలా ఉంటాం మేము నిజంగా అంటే వదిన ఆడపడుచులు ఎక్కువ శాతం కలిసి ఉండరు. అంటే గొడవలు తిట్టుకోవడాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అవును. మా బాండింగ్ చూపిస్తున్నా మాలా ఇంకొక 10 మంది మారితే బాగుంటది అవును అన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము. అది బాగా సక్సెస్ అయింది. 2 డేస్లోనే 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓ మై గాడ్, అది ఎక్సలెంట్ కదా అసలు. సో ఆ తర్వాత నుంచి ఇంకా అలా వ్లాగ్స్ స్టార్ట్ అయ్యాయి. అవునండి. కానీ ఒక్కటి నిజంగా పన్ను పాడైపోతే పురుగులు అనేది నిజమేనా? అది నిజమే అండి. అవునా? అవును, మీరు నమ్మకపోవచ్చు. నేనైతే అంటే ఎలా అంటే పొగ బాగా రావాలి అంటే పొగ అంటే బాగా కత్తి కానీ మీ దగ్గర ఏమున్నా అది బాగా కాలాలన్నమాట. ఓకే. కాలాక దాంట్లో నెయ్యిలో కానీ నూనెలో కానీ కలిపి ఆ గింజల్ని దాని మీద వేయాలి. ఓకే. దాని మీద వేసి ఆ గొట్టం పెట్టి పొగ పీల్చాలి. ఓకే. మనం గట్టిగా పీల్చి వదిలేస్తే పురుగులు కింద పడతాయి. అది నిజం, ఎందుకంటే నాకే కదా ఫస్ట్ మీకే చేశారు కదా. అవును, నాకు ఇంతవరకు పళ్ళు నొప్పులు ఇలాంటి ఏ నొప్పులు లేవు. ఓకే. అంటే సామెత అంటారు కదా, నీ నోట్లో పురుగులు బడా అని అంటుంటారు పెద్దవాళ్ళు, అలాగే పళ్ళల్లో నుంచే పురుగులు వచ్చాయి. అది నిజం. ఓకే. అసలు నేను అనుకున్నాను ఇది ఎలా వస్తుందబ్బా, ఏంటి దేవన ఒక మిరాకిల్ మ్యాజిక్ అని అనుకున్నాను. కానీ మీరు లైవ్ లో చూపించిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మెడిసిన్స్ లో కూడా వాడతారు కదా చెట్టు కాయలు, అది నిజం. అది నిజం. సో ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే అంతకుముందు మా నాన్నకు ఒకసారి పన్ను నొప్పి ఉండింది, ఓయేమో చాలా ఇయర్స్ క్రితం. ఉంటే కావలొచ్చాడు మా నాన్న, మా అక్క ఇక్కడే కావలే అనమాట. అయితే అల్లు తీపిద్దామని వస్తే మా అక్క వాళ్ళ మావే చెప్పారు, అలా పురుగులు నొప్పి ఉన్నప్పుడు ఇలా పొగ పడితే పోతుంది బావా అని చెప్తే పొగ పడితే పురుగులు చాలా పడ్డాయి. ఇంక మా నాన్నకి నొప్పి తగ్గింది. సూపర్. సో అది వీడియో చేశారు, దాన్ని చూపిద్దాం జనాలకి. నిజంగా మనకి తెలిసింది 10 మందికి చెప్పడంలో తప్పలేదు కదా. ఆఫ్ కోర్స్. ఆ ఫీలింగ్ తో చెప్పాం. సో ఇంట్లో మీరు ఇన్ని వ్లాగ్స్ చేస్తుంటారు, వంటలు చేస్తుంటారు, కెమెరామెన్ గా ఎవరు మారుతారు? మా అన్నయ్య ఆదిరెడ్డి గారా? అవును. ఎడిటింగ్ ఏం ఉండదండి మాది ఎలా వస్తే అలా పెట్టేస్తాం, అలా కంప్లీట్ కంటిన్యూటీ. అవునండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏమీ లేకుండా ఏం పెట్టం. సూపర్.